హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెస్టింగ్ ప్రపంచంలో ఒక కొత్త సంచలనం VBM అనే ఒక ఆటోమేషన్ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది టెస్టర్ల పనిని ఎంత ఈజీ చేస్తుందో వివరంగా చూద్దాం. మీ టెస్ట్లు పదే పదే ఫెయిల్ అవుతున్నాయా? వాటి మెయింటెనెన్స్ కోసం చాలా టైం పడుతోందా? దీనివల్ల మీ డెవలప్మెంట్ సైకిల్ స్లో అయిపోతోందా? ఇది చాలామంది టెస్టర్స్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం. బట్ డోంట్ వరీ, దీనికొక మంచి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే VDM. ఇది AI ఏరా కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఒక బ్రౌజర్ ఆటోమేషన్ టూల్. దీని మెయిన్ గోల్ ఏంటంటే వెబ్ ఇంటరాక్షన్స్ని సింపుల్గా మార్చడం, ఇంకా టెస్ట్ మెయింటెనెన్స్ భారాన్ని తగ్గించడం అన్నమాట. అసలు VMware వాడితే ఎంత తేడా వస్తుందో తెలుసా? టెస్ట్ మెయింటెనెన్స్ ఏకంగా 60 నుంచి 80% తగ్గిపోతుందట. అబ్బా, ఆలోచించండి, ఎంత టైం సేవ్ అవుతుందో కదా. ఓకే, సో ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ VBM ఎందుకంత స్మార్ట్ అని చూద్దాం. ఆ తర్వాత సింపుల్గా ఎలా సెటప్ చేయాలో నేర్చుకుని మన ఫస్ట్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్ రాసేద్దాం. ఫైనల్గా రియల్ వరల్డ్లో దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చో కూడా తెలుసుకుందాం. రైట్, మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. టెస్టింగ్ కోసం ఇదొక స్మార్టర్ వే అని ఎందుకంటున్నారో చూద్దాం. పాత టూల్స్తో పోలిస్తే VBMకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది AI ఇంటగ్రేషన్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మన స్క్రిప్ట్స్ వాటంతటవే సెల్ఫ్ హీల్ చేసుకోగలవన్నమాట. భలే ఉంది కదా. అసలు VBMలో అంత స్పెషల్ ఏముంది? వెల్, ఇది లేటెస్ట్ వెబ్ డ్రైవర్ BD ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది. అంటే బ్రౌజర్తో కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఎలిమెంట్స్ లోడ్ అయ్యే వరకు అదే ఆటోమేటిక్గా వెయిట్ చేస్తుంది. సో మన టెస్ట్లు అనవసరంగా ఫెయిల్ అవ్వవు. దీనికి ఎలాంటి పెద్ద కాన్ఫిగరేషన్ అవసరం లేదు. జీరో కాన్ఫిగ్ సెటప్. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అయితే చాలా సింపుల్ అయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హీలింగ్ టెస్ట్ల కోసం AIతో చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంకా ఇది క్రాస్ ప్లాట్ఫామ్ కూడా. లైనెక్స్, మ్యాక్, విండోస్ దేనిలోనైనా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సెటప్ ఎలాగో చూద్దాం. పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. స్టార్ట్ చేయడానికి మనకు రెండు విషయాలు కావాలి. మనకు కావలసిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ Node.js. మీ మెషిన్లో కరెక్ట్ వర్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. టెర్మినల్ ఓపెన్ చేసి node-version అని టైప్ చేయండి. మీకు వర్షన్ 18 లేదా దానికన్నా ఎక్కువ చూపిస్తే అంతా ఓకే. ఒకవేళ లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు మీ OSకి తగ్గట్టుగా ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఈజీ. సరే, Node.js సెట్ అయిపోయింది. ఇప్పుడు అసలు టూల్ అంటే VBMని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్. జస్ట్ ఒక 3 కమాండ్స్ అంతే. ఇన్స్టలేషన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్ మీ ప్రాజెక్ట్ కోసం ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత npm init-y కమాండ్ రన్ చేయండి. ఫైనల్గా npm install vbium అని టైప్ చేస్తే చాలు. VBM ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, బ్రౌజర్స్, డ్రైవర్స్ వీటన్నిటినీ VBMే చూసుకుంటుంది. మనకు ఆ తలనొప్పి ఉండదన్నమాట. అంతే, చూసారా ఎంత సింపులో. VBM ఇప్పుడు మన సిస్టంలో రెడీగా ఉంది. ఇక అసలు మ్యాజిక్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ స్క్రిప్ట్ రాయటానికి టైం వచ్చింది. ఓకే, మన నెక్స్ట్ మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్, మన మొదటి ఆటోమేటెడ్ స్క్రిప్ట్. ఇప్పటిదాకా థియరీ విన్నాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ టూల్ ఎలా పనిచేస్తుందో మన కళ్లతో చూద్దాం. ఓకే, మన స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ browserSync.launch అనే కమాండ్తో ఒక బ్రౌజర్ విండోని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ్నుంచే మన ఆటోమేషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్ అయ్యాక మనం దానికొక వెబ్సైట్కి వెళ్ళమని చెప్పాలి. దానికోసం web.go కమాండ్ వాడతాం. ఈ ఎగ్జాంపుల్లో మనం example.comకి వెళుతున్నాం. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆ పేజీ కరెక్ట్గా లోడ్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి కదా. అందుకే vibe.screenshot అనే కమాండ్తో ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఇది టెస్టింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. చివరగా అసలైన యాక్షన్. VBM ఆ పేజీలో ఉన్న ఒక లింక్ను వెతికి link.click కమాండ్తో దాన్ని క్లిక్ చేస్తుంది. అచ్చం మనం మౌస్తో క్లిక్ చేసినట్టే అన్నమాట. సో రిజల్ట్ ఏంటి? కేవలం కొన్ని సెకండ్లలోనే ఒక బ్రౌజర్ టాస్క్ని మనం కంప్లీట్గా ఆటోమేట్ చేసేసాం. VBM ఎంత పవర్ఫుల్ మరియు ఫాస్ట్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. రియల్ వరల్డ్ యూజ్ కేసెస్. ఇప్పటిదాకా మనం ఒక చిన్న స్క్రిప్ట్ చూసాం, కానీ ఈ పవర్ఫుల్ టూల్ని మన రోజువారీ టెస్టింగ్ పనుల్లో ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. VBMని కామన్గా ఎక్కడెక్కడ వాడతారంటే, లాగిన్, సైనప్ ఫామ్స్ వంటివి టెస్ట్ చేసే
ఎండ్ టు ఎండ్ యూఐ టెస్టింగ్ కోసం బాగా వాడతారు. అలాగే వెబ్సైట్స్ నుంచి ప్రైసెస్ లాంటి డేటాని తీయడానికి అంటే వెబ్ స్క్రాపింగ్ కోసం కూడా వాడచ్చు. ఇంకా ఏఐ డ్రివెన్ టెస్టింగ్ అంటే యూఐలో ఏవైనా చిన్న చిన్న మార్పులు జరిగినా టెస్ట్లు ఫెయిల్ అవ్వకుండా అవే సర్దుకునే సెల్ఫ్ హీలింగ్ స్క్రిప్ట్స్ రాయవచ్చు. రెగ్యులర్గా చేసే రిపీటేటివ్ పనుల్ని ఆటోమేట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన టూల్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ టిప్. మంచి టెస్ట్స్ రాయాలంటే టెక్నికల్ డీటెయిల్స్ మీద కాకుండా యూజర్ ఏం చేస్తాడు అని దానిమీద ఫోకస్ చేయాలి. అంటే బ్లూ కలర్ సబ్మిట్ బటన్ అని కాకుండా యూజర్ పోస్ట్ని సబ్మిట్ చేసే బటన్ వంటి డిస్క్రిప్టివ్ సెలెక్టర్ వాడితే యూఐ మారినా మన టెస్ట్లు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. సరే, మనం ఈ టాపిక్ చివరికి వచ్చేసాం. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ టూల్తో మీకు చాలా బోరింగ్ అనిపించే ఏ పనిని మీరు ఫస్ట్ ఆటోమేట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆటోమేషన్తో మనం సాధించలేనిది ఏదీ లేదు.